ఇప్పుడు మనం కోడిగుడ్డు పొరుటు ఎలా వండుకుందామో చూద్దాము. గిన్నె పెట్టి పొయ్యి వెలిగించి ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు గిల్లేసుకోవాలి. గిల్లేసుకున్నాక తిరమాత గింజలు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసి తిప్పి మూత పెట్టేసుకోవాలి. తిప్పుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మూత తీసి చూస్తే సగం బడ హాఫ్ ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ చాలా టేస్ట్ ఉంటుందండి. కోడిగుడ్డు పొరుట్లో అల్లం పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్ట్ ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం మొద్దీసి చూసుకున్నాం కదా, బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలండి. నేను 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. మాకైతే 4 వేసుకున్నా సరిపోతుందని. మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు తీసి చూద్దాము. మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇంకా సిమ్లో ఫ్రై చేసుకోవాలండి ఒక పావు గంట. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కూడా ఒక పావు గంట 10 నిమిషాలు సిమ్లో పెట్టాలి. ఎగ్ అనేది నూనెలో బాగా ఫ్రై అయ్యి మసాలా కూడా పట్టిద్ది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, స్మెల్ రాదు, నీసు వాసన రాదు. మూత తీసి చూసుకుందామండి. అయిపోయింది కోడిగుడ్డు పొరుటు. టేస్ట్ చేసి చెప్తా.